కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతోందని, సబ్బండ వర్గాలు సంతోషంగా లేవని తెలిసిందే. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన విజయాలను 3 ఏళ్లలోపే రేవంత్ సర్కారు నిర్వీర్యం చేసిందని అన్ని లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ రాష్ట్రం 13వ వసంతంలో అడుగుపెడుతోందని సంతోషించాల్సిన తరుణంలో ఎటు చూసినా ఆవేదన, ఆందోళనే కనిపిస్తోంది. శాంతియుతంగా కొట్లాడి ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ వచ్చిన తరుణంలో రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చి మొత్తం ప్రగతిని దెబ్బకొట్టారని చెప్పుకోవాలి. తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ కాస్త బలహీనపడటం కారణంగానే రాష్ట్రానికి ఇంతటి దుస్థితి సంభవించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నేటికైనా మించిపోయిందేమీ లేదని, కాస్త దారికి వస్తే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాజకీయ పండితులే అంగీకరిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ బలపడితేనే రాష్ట్రం గాడిలో పడుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ చూపిన బాటలో పార్టీ శ్రేణులు నడుస్తూ ముందుకు వెళ్తే రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ప్రకటన బీఆర్ఎస్ శ్రేణులను ఉత్తేజపరిచేదిగా ఉంది. ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురై దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను స్వయం పాలనలో ఒక దిక్సూచిలా మార్చుకున్నామని, పరిపాలన చేత కాదు అని విమర్శించిన నోర్లు మూతపడేలా ప్రగతి పాలన అందించామని కేసీఆర్ తెలిపారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటైన 10 ఏళ్ల అనతి కాలంలోనే సకల జనుల సంక్షేమం, సమస్త రంగాల సమగ్ర ప్రగతిని సాధించి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, వ్యవసాయం, విద్య, వైద్యం తదితర సంక్షేమ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఒకనాడు ఎడారిలా మారిన తెలంగాణను నేడు 1 కోటి ఎకరాల మాగాణంగా మార్చి అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత నాటి 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. స్వరాష్ట్ర సాధనలో, ఆ తర్వాత 10 ఏళ్ల పునర్నిర్మాణంలో చూపిన స్ఫూర్తిని తెలంగాణ ప్రజలు నిరంతరం కొనసాగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మరింత గుణాత్మకంగా పెరిగే దిశగా పాలన ప్రాధాన్యతలను పాలకులు ఎంచుకోవాలని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తూ వారిలో విశ్వాసం నింపాల్సిన బాధ్యత వారిపై ఉన్నదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది, రాష్ట్రం ఇప్పుడు ఎందుకు అధోగతిలో ఉన్నదన్న 2 అంశాలను ఆ పార్టీ నేతలు, శ్రేణులు విశ్లేషించుకోవాలి. కొత్త రాష్ట్రం తెలంగాణ సరికొత్త సమస్యలతో కొట్టుమిట్టాడటమే కాకుండా పాత సమస్యలను కూడా పరిష్కరించుకోలేకపోతోంది. 1 కోటి మంది రైతులు తమ వేదనను తీర్చేదెవ్వరో తెలియక నానా తంటాలు పడుతున్నారు. ఏ రైతు గుండె ఎప్పుడు ఆగిపోతుందో అర్థం కాక వారి కుటుంబ సభ్యులు భయంగా వేచి చూస్తున్నారు. ఉద్యోగ నియామకాల్లో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం జరుగుతోంది. నీళ్లు, నిధులు ఎప్పటికీ అందని పరిస్థితి ఉంది. పొరుగు రాష్ట్రాలతో పేచీ పెట్టుకోవడమే తప్ప రాజీ ధోరణి లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలటం తమ దురదృష్టమని తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తన వ్యూహాలను పునర్నిర్వచించుకోవాలి. తమ పార్టీ కోసమే కాకుండా జనం కోసం కూడా బీఆర్ఎస్ అధికారానికి రావాల్సిన అనివార్యత ఉందన్నది అర్థం చేసుకోవాలి. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్రానికి మేలు జరగాలంటే పార్టీ అందరికంటే ముందుండాలని గుర్తించాలి. ఆ పని కేసీఆర్ నుంచి ప్రారంభమై చివరి కార్యకర్త వరకు చేరాలి.